హాయ్ అండి. ఈరోజు నేను పప్పు పులుసు వండుతున్నానండి. కందిపప్పు నానబెట్టి పెట్టాను. అంటే ఆనపకాయ వేసి చేస్తున్నాను. ఆనపకాయ, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పులో వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాము. అంటే మెత్తగా కాకుండా మామూలుగా చెక్క ముక్క కింద ఉడకాలండి. ఉడకబెట్టేసుకుందాము. ఆనపకాయ పప్పు పులుసుకి పప్పు వేసాను కదండి పొయ్యి మీద, కొంచెం ఉడికింది. ఇలా ఉడకాలి చెక్క ముక్క కింద. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఆనపకాయ ముక్కలు వేసానండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు, కారం కూడా వేసేసుకుందాము. కొంచెం కారం. ఈ ఆనపకాయ ముక్క పప్పు కూడా మళ్ళీ ఇంకోసారి ఉడకాలండి కొంచెం మెత్తగానే. అప్పుడు పులుపు వేసుకుందాము. ఉడికిందండి. ఆనపకాయ ముక్కలు కూడా ఉడిపోయినాయి, పప్పు కూడా ఉడిపోయింది. అదే ఆనపకాయ పప్పు పులుసు. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. చిక్కగా తీసి వేసుకోవాలండి చింతపండు పులుసు. అంటే పులుసు కిందే కదా ఇది. కొంచెం దగ్గరికి అవ్వాలి. ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు బాగా దగ్గరగా ఉడకబెట్టేసుకుందాము. ఆనపకాయ పప్పు పులుసు అయిపోయిందండి. లోపల మనం పోపు పెట్టుకుందాము. పోపు బాండి పెట్టానండి. ఆయిల్ వేసి పొయ్యి అంటించాను. వేడవ్వాలి. ఆయిల్ వేడవిందండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, ఈరోజు అయితే ఇంగువ వేయట్లేదండి, మామూలుగానే పోపు వేస్తున్నాను. పోపులు వేగినాయండి. ఎండుమిర్చి వేసుకుందాము. వేసుకుందాము పోపులు. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. వేగిపోయినాయి. లోపల ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం పులుసులోని. లేవు పెద్దడా లేవు. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. పోపు వేసేసుకుందాము. పప్పు పులుసులోని ఆనపకాయ పప్పుతో పోపు వేసేద్దామండి. వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఆనపకాయ పప్పు పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఇలాగ పులుసు పెట్టుకుంటా ఆనపకాయ పప్పుతో, కందిపప్పుతోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.